వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉన్న వారందరూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ దయచేసి చూడండి. 15వ అధ్యాయము 45వ వచనం నుండి 49వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. 15వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 45వ వచనం నుండి 49వ వచనం వరకు. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదామును జీవింపచేయు ఆత్మ ఆయను ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడెవడో ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంచి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి యొక్క పోలికను ధరింతుము. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఈ రాత్రి మన ధ్యానాంశము ప్రారంభంలో పాపము ఎవరి ద్వారా వచ్చిందో. అమ్మా, ఈ భూమి మీద మొట్టమొదట పాపము ఎవరి ద్వారా వచ్చిందో, ఆ మనుషుని ద్వారా పాపం వస్తే ఆ పాపమును తీసివేయుటకు అచ్చము మానవునిలాగే ఉండి అచ్చం మానవునిలాగే జీవించి పాపము లేని పరిశుద్ధుడు కావలసి వచ్చింది. అప్పుడు దేవుడే తన స్వరూపముతో సృజించిన ఈ మానవులు దారి తప్పి పాపులైతే వారిని పరలోక రాజ్యములోనికి చేర్చుకొనుటకు ఆయనే పాపము లేనటువంటి దేవుడే మానవుని రూపము ధరించి భూమి మీదకి వచ్చి పాపము నుండి ప్రతి మానవునికి విడుదలను ఇచ్చాడు. కాబట్టి ఆయన కడపటి ఆదాము. ఆమేన్. పాపము రావడానికి ఎవరు కారణం? మొదటి ఆదాము. ఆ పాపము తీసేయాలంటే ఇక భూమి మీద ఎవరికి పరిశుద్ధత లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాముగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన శిలువలో తన ప్రాణం అర్పించాడు, తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు, పాపము నుండి విడిపించాడు. అందుకే ఆయన కడపటి ఆదాము. మొదటి ఆదాము ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. కడపటి ఆదాము ద్వారా పాపము నుండి విడుదల వచ్చింది. ఈ రెండు విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. అతని పేరు కూడా ఆదాము అంట. ఏం పేరు? ఆదామైతే రోజు కూలి పనికి వెళ్ళే అతను చేసే పని, రోజు కూలికి వెళ్ళి పని చేసుకునేవాడు. ఒకరోజు పెద్ద బండను చూపించి ఆ యజమాని, ఈ బండ సాయంకాలానికి నువ్వు పగలు కొట్టాలయ్యా, చిన్న చిన్న కంకర రాళ్ళలాగా చెప్పాడంట. యజమానుడు చెప్తే మధ్యాహ్నం దాకా వచ్చాడు.
కొంత బండను పగలగొట్టాడు. మిగిలిన బండ చాలా ఉంది, కొట్టలేకపోతున్నాడు. ఆ బండను కొట్టలేకపోతూ ఇక చుట్టుపక్కల ఉన్న పనిచేసే వాళ్ళందరి పని అయిపోవచ్చింది, కానీ ఇతని పని మాత్రం ఇంకా చాలా మిగిలి. అప్పుడు ఒక బండ మీద ఒక దెబ్బ వేసి అనేవాడంట, ఆదామా అనేవాడు. అతని పేరేంటి? ఆదాము. అందరూ ఏంద్ర వాడి పేరు వాడు పిలుచుకుంటున్నాడంటే, ఒక దెబ్బ వేయడము, ఆ ఎండకు చెమట కారుతుంటే తుడుచుకోవడం, ఆదామా అన్నాడు. ఏంటయ్య అలా అంటున్నావు అంటే, ఆ ఆదాము చేసిన పాపము భూమి మీదకి చెమటను తెచ్చి, భూమి మీద మొట్టమొదట చెమట రావడానికి కారణం తెలుసండి, ఆదాము చేసిన పాపం. చూడండి ఆ మాట ఉంది, ఆదికాండం  నీవు నేలకు తిరిగి, చూడమ్మా, నీవు నేలకు తిరిగి చేరు వరకు 19 వచ్చిన 3వ అధ్యాయం 19 వచ్చిన, నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని. చెమట ఎప్పుడు వచ్చింది చెప్పాలి మా? పాపం అనేది భూమి మీదకి వచ్చినప్పుడే ఏమొచ్చింది? ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? ముళ్ళ పొదలు అంతవరకు భూమి మీద ఎక్కడా లేవు. ముళ్ళ పొదలు లేవు. ఎప్పుడొచ్చాయి? పాపము చేసిన తర్వాతనే చెప్పాలి. పాపం భూమి మీదకి వచ్చిన తర్వాతనే భూమి మీద ఏమొచ్చాయి? ముళ్ళతో. పృథ్వీలోన నీవు ముళ్ళ పొదలనిచ్చితివి. ఈ భూమి మీద ముళ్ళ పొదలు ఇచ్చింది ఎవరు? దేవుడే. అప్పటిదాకా లేవండి. కారణం ఏంటో చెప్పాలి. పాపము యొక్క ఫలితం. ఆదాముకు అంతవరకు చెమట లేదు. ఎందుకు వచ్చింది చెమట? పాపము యొక్క ఫలితం. చూడండి, మొదట ఏదేను తోటలో పెట్టినప్పుడు ఆదాముతో చెప్పిన మాటలు వేరు. దేవుడు పాపం చేసినాక చెప్పిన మాటలు చెప్పాలి వేరు కావు. అక్కడేం చెప్పాడు? ఇవన్నీ నీ కోసమయ్యా, ఇవన్నీ నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే ఒకటి అది తిన్నావంటే చచ్చిపోతాం. సహజంగా చనిపోతావంటే అందరూ భయపడతారు. ఆదాము కూడా మొదట భయపడ్డాడు. తర్వాత హవ్వ ఆదాములు ఆ భయాన్ని ప్రక్కన పెట్టి ధిక్కరించారు. గమనించండి, ఎప్పుడైతే పాపం చేశాడో మానవుడు, చెమట వచ్చింది, ముండ్ల తొప్పలు వచ్చాయి. అంతేకాదండి, స్త్రీకి ప్రసవ వేదన వచ్చింది. ప్రసవ వేదన వచ్చింది కదా. ఇవన్నీ మొదటి ఆదాము ద్వారా వస్తే, కడపటి ఆదాము వీటన్నిటి నుండి మనకు విడుదలను ఇచ్చాడు. పరలోకంలో చెమట ఉండదు. ఆమె ఏముండదు? పరలోకంలో ముళ్ళ తుప్పలు ఉండవు. జీవ జల నదులు, జీవాహారము ఉంటుంది. జీవ వృక్ష చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ప్రారంభము నుండి, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది, దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము మధ్య నుండి ఆ పట్టణపు రాజవీధులలో ప్రవహించుటకు దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను, ఆవలను, జీవవృక్షఫలం. ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. పిల్లకాయన బళ్ళు చేరిస్తే చక్కగా చదువుకుంటే అమ్మా, వాడిక 20-22 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే బ్రతికిందాక చెమట అనేది తెలియకుండా చెప్పండి బ్రతుకుతాడు. ఈరోజు పేపర్లో చూస్తే ఒక అబ్బాయి 10 ఉద్యోగాలు వచ్చినాయి అంట.
పాపయ్య ఎన్ని 10 ఉద్యోగాలు. చూసారా, ఒకటి వచ్చిందంట, దాంట్లో చేరిన ఒక నెల కల్లా ఇంకొకటి, అట్లా 10 ఉద్యోగాలు వచ్చింది. ఇక వాడు బ్రతికినంత కాలము కష్టం అనేది ఎరుగకుండా బ్రతకచ్చు. ఇప్పుడు బడిలో చేరిస్తే చేరినప్పటి నుండి వీడు సుఖం అనుభవిస్తాడు. చదివింది లేదు, క్లాసుకు పోయింది లేదు, అక్షరాలు నేర్చుకుంది లేదు. ఆ 20 ఏళ్ళు అయిపోగానే బ్రతికిందాక వాడికి కష్టమే కష్టం. చూసారు, ఆదాము కష్టం తెచ్చాడు, యేసయ్య మనకు సుఖము తెచ్చాడు. ఆ మొదటి మనుష్యుడైన ఆదాము భూమి మీదికి పాపం తెచ్చాడు. కడపటి ఆదామైన యేసయ్య మనకు జీవములో ప్రవేశించే భాగ్యమును ఇచ్చాడు. చూడండి, వాక్యంలో ఒక్కొక్క మాట మనం ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రోమా 5:19. ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. అవిధేయత ఎవరిది? ఆదాముది. విధేయత ఎవరిది? యేసయ్యది. అమ్మా చెప్పాలి, అవిధేయత ఎవరిది? అయ్యా, ఆ పండు మాత్రం మీరు తినవద్దు. ఆ మాట వింటే విధేయత, ఆ మాటను ధిక్కరిస్తే చెప్పాలి అవిధేయత. ఆమేన్. కానీ మానవుని స్వభావం ఏంటో ధిక్కరించటమే. విధేయతను చూపే స్వభావం కొద్దిమందికి ఉంటుంది. చూడండి, అక్కడ రాయబడింది, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు, అనగా ఈ లోకములో ప్రతి వాడు పాపయ్యాడు. యేసయ్య సిలువలో తండ్రి మాటకు విధేయత చూపడం వలన అనేకులు ఆయన యందు నీతిమంతులు అయ్యారు. ఎవరయ్యా? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పి 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయతను చూపాడు. అంటే మరణించే శ్రమ వచ్చిన అవిధేయతను చూపల విధేయత చూపాడు. ఇది నీకు నాకు గొప్ప నిత్య జీవమును ఇచ్చింది. ఒక మనిషిని అవిధేయత పాపం తెస్తే యేసయ్య శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై నీకు నాకు నిత్యత్వమును తెచ్చాడు. వాక్యములో చూడండి, మరొక వాక్యం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 28వ వచనం. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి, అప్పుడు దేవుని యొక్క మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వమును నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపరిచిన వాడు దేవునికి తానే లోబడ్డాడు. లోబడడం అసలు ఈ మాట ఏ ఇంటిలో ఏ ఒంటిలో ఉంటుందో వాడు ధన్యుడగునుగా చప్పట్లు కొట్టి ప్రభువుని. ఏంటా మాట? చూడండి, లోబడే స్వభావం నీలో ఉందా? నీళ్ళంతా దీవెనకరంగా ఉంటుంది. ఆమె ఎదురు తిరిగే స్వభావం నీలో ఉందా?
సైతాను వచ్చి నీ ప్రక్కన నివాసము చేస్తాడు. అది ఏమైనా సరే, ఎంత నష్టమైనా సరే, లోబడే స్వభావం ఏంటంటే లోబడేటువంటి స్వభావం ఉండాలి. దేవుని పిల్లల కుటుంబాలన్నిటిలో కూడా గుర్తుపెట్టుకోండి, లోబడే స్వభావము భార్య భర్తకు గాని తుదకు భర్త చెప్పాలి. ఎందుకు లోబడుతున్నామయ్యా చెప్పాను నేను గతంలో చాలాసార్లు. దేవునిని బట్టి చెప్పాలి. నువ్వు భర్తమైనా సరే, నీకో భర్త ఉన్నాడు, ఆయనను బట్టి నువ్వేమవ్వాలి? లోబడాలి. దాని వలన ఎంతో గొప్ప ధన్యతను పొందుకుంటామా. లోబడడం ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో యేసయ్య వచ్చి నివాసము చేస్తాడు. చప్పట్లు కొట్టి లోబడడం అనేది అమ్మా దీవెనలకు పునాది లాంటిది. ఆమె లోబడడం. యేసయ్య తండ్రికి లోబడ్డాడు. ఆ లోబడము ద్వారా ప్రాణము పోతున్నా సరే తండ్రికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడాలి. సిలువలో ప్రాణం పోతున్నా సరే, తండ్రి నీ చేతికి నా ఆత్మను. ఒకవేళ నీ పరిస్థితులు తారుమారుగా ఉన్నా దేవునికి లోబడడం నేర్చుకో. దీవెనలు నీ ఇంటి పైన క్రొమ్మరించబడతాయి. ఇది సత్యం, ఇది సత్యం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లోబట్టు గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా చూడండి, రెండో మాట మనం చూద్దాం. మొదటి ఆదాము జీవించే ప్రాణి, కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ. చూడండి ఆ వాక్యం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించే ప్రాణి ఆయనని వ్రాయబడి ఉంది. కడపటి ఆదాము జీవించటం కాదు, జీవింప చేయు ఆత్మ. ప్రభు ఎంత మందిని జీవింప చేశాడు. ఈనాడు ఆయన మాటలు విని మా జీవించుచున్న వారు కోట్ల కొలది. కేవలం ఆయన మాటకు మాత్రమే విలువించి. ఆదాము చనిపోయాడు, బైబిల్లో ఉంది. ఆశ్చర్యం ఏంటంటే బాగా వాక్యము చదువుకొని భక్తున్న వారికి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆదాము తండ్రి ఎవరయ్యా నీకని ఆదాముని ఎవరన్నా అడిగితే ఏం చెబుతాడు? చెప్పాలి, దేవుడు. మనకు తెలిసింది చెప్పాడు. ఆదాముని వెళ్ళయ్యా నీ నాన్న ఎవరంటే ఏం చెబుతాడు? తండ్రి ఎవరు? అనుమానమే కదా. అలాంటి ఆదాము 937లో బ్రతికితే ఆయన తర్వాత 3 తరముల తర్వాత ఒక ఆయన పుట్టాడు, మెతూషెల. ఆయన 969 సంవత్సరాలు బ్రతికాడు. నేను అనుకుంటాను ఆదాము కంటే ఎక్కువైన నీతిని పొందుకొని ఉంటాడు. ఆమె గుర్తు ఏంటంటే ఈ లోకంలో ఆయుష్కాలం పొడిగించబడమే మానవుని యొక్క నీతికి సంతృష్యమయ్యదు. మెతూషెల చనిపోయి సమాధి చేయబడ్డాడు, ఆదాము చనిపోయి సమాధి చేయబడ్డాడు. కానీ వీరిరువురు మెతూషెలను అడిగితే మీ నాన్న ఎవరంటే పలానాయనని చెప్తాడు. ఆదాము మీ నాన్న ఎవరంటే దేవుడని చెప్పుకునే ఈ వ్యక్తి సరిగ్గా పెట్టాము, కింద కాళ్ళు సరిగ్గా దూరం. వాడు చూస్తారు, మీకు తెలియదు ఎన్ని తిప్పమంటే ఇంకా తల ఒకటి తిప్పుతారు.
కింద సరిగా పెట్టయ్యా కాళ్ళు. ఎప్పుడైతే ఆదామును దేవుని ద్వారా సృజించబడ్డాడో ఆదాము జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదాలు ఉండాలి. ఆమె అవును కదా. ఎవరి కొడుకు? ఆదాము దేవునికి కుమారుడు అని ఎందుకు బైబిల్? ఆదాము, అలాంటి ఆదాము భూమి మీద ఉన్న మానవులందరి కంటే కూడా ఎక్కువ దీవెనలు పొందుకోవాలి. ఇంకా చెప్పనా, మందిరానికి వచ్చే నీవు మందిరానికి రానటువంటి వ్యక్తి కంటే చెప్పాలి ఎక్కువగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. నీకంటే మందిరానికి రానివాడికి ఆశీర్వాదం వచ్చి, నీకంటే మందిరానికి రాని వ్యక్తి దీవించబడితే ఇక ప్రత్యేకత ఏముంది? నీ ప్రత్యేకత ఏముంది? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ వ్యత్యాసం మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయము 5వ వచనం. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు. చూసారా? ఇప్పుడు 27వ వచనానికి రండి. మెతూషెల దినములన్నీ 969, అంటే 39 ఏళ్ళు ఆదాము కంటే ఎక్కువ సంవత్సరాలు. చెప్పండి, మరి ఎవరిది ఆశీర్వాదం? ఆదాము కంటే మెతూషెలే బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా మనము దేవుని యొద్ద నుండి ఎక్కువ ఆశీర్వాదాలు, చెప్పండి, ఎక్కువ ఆశీర్వాదాలు. అప్పుడు నువ్వు నీ ప్రార్థన, నీ భక్తి అక్కడ కనబడాలి. ఆమె ఉప్పిలో ఒక మంచి విశ్వాసం ఉన్నాడు. ఎంత మంచి విశ్వాసం అంటే అతను ప్రతి ఆదివారం మందిరానికి వచ్చే వాళ్ళందరికీ ఏదో ఒక పలహారం లాంటిది సప్లై చేసేవాడు. ఆయన సంవత్సరాలన్నీ అలాగే చేసుకుంటూ వచ్చాడు. చనిపోతే 2 ఆడపిల్లలు, ఎట్లా బ్రతుకుతారు అనుకుంటా, పిల్లలకి ఎలా ఆమె వివాహాలు చేస్తానని అందరూ అనుకుంటూ ఉంటే ఒక మంచి సేవకుడు వచ్చి పెద్ద అమ్మాయిని చేసుకున్నాడు. చప్పట్లు కొట్టి, అయ్యా మా దగ్గర డబ్బులు, అమ్మ పెళ్లికి ఎంత అవుతాయి? 2 లక్షలు. 2 లక్షలు తీసుకొని తయారయ్యిరా అండి. నాకు నేను ఆ వివాహానికి వెళితే అద్భుతంగా జరిగింది. రెండో వివాహము, రెండో అమ్మాయి పెళ్లి ఎట్లయ్యా ప్రార్థన చేస్తూ బాధపడుతూ ఉంటే రెండో అమ్మాయిని ఇంకొక పాస్టర్ వచ్చి వివాహము చేసి 2 సేవకుల యొక్క భార్యలయ్యా. సరే, కృతజ్ఞత కోడిక పెడతా ఇంట్లో ఆమె సాక్ష్యం చెప్పింది. నా భర్త ప్రతి ఆదివారం అప్పు చేసి కూడా వెళ్ళి ఆ పలహారం పంచుతా ఉంటే నాకు ఒక్కసారి బాధ కలిగేది. ఆ ఫలితము నేను ఇప్పుడు చూస్తున్నా. చప్పట్లు కొట్టి ప్రభు, ఆ ఫలితాన్ని నేను ఇప్పుడు చూస్తున్నా. నా అల్లుడు, పెద్దల్లుడు ఇంటికి వస్తుంటే ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులకు సరిపడే బచ్చం తీసుకొచ్చి వాళ్ళు తిని నాకు పెట్టి మరలా తిరిగి, ఎంత మంచి అల్లుడు. నా రెండో అల్లుడు వారానికి కాదు, ఆయన వారం నుంచి 2 వారాలమైన మాకు కావలసినవన్నీ ఇచ్చిపోతాడు. ఈ రాత్రి ఒక రహస్యం చెప్పనా? నీ ప్రార్థన, నీ భక్తి నీ బిడ్డలను దీవెనల వర్షముతో కప్పునుగాక. నీ ప్రార్థనలో ఉన్న శక్తిని బిడ్డలు చూడాలి. వాళ్ళ పిల్లలు సాక్ష్యం చెప్తారు, మా నాన్న దేవుని బిడ్డలకు ఇచ్చిన
ఆ పలహారం ఉందే, అప్పు చేసి పంచిన పలహారం ఉందే, ఈరోజు మాకు సమృద్ధిగా ఆహారమైంది. ఆమె ఎంత నెమ్మదిగా ఉంటారో కుటుంబం. ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. వాళ్ళకు వెనకాల ముందు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు. కానీ వాళ్ళ నాన్న భక్తి వాళ్ళకేం తెచ్చిందో చెప్పాలి. ఆశీర్వాదాలనే కప్పును సిద్ధం చేశారు. ఈ రాత్రి నువ్వు ఎందుకు ఉండకూడదు అలాగా? అమ్మా సహోదరి, నువ్వెందుకు నీ బిడ్డల కల ఆశీర్వాదాల కప్పును సిద్ధపరచకూడదు? ఉన్న కప్పు ఓడబీకి ఎలాగుండ మాక, ఉన్న కప్పు ఓడబే. బైబిల్ ఉంది కదా, జ్ఞానవంతురాలేమో ఇల్లు కడద్దంట, 3 రాలేమో. భలే మాట రాయించాడు దేవుడు. తన చేతులతో తన ఇల్లు, ఎవరి చేతులతో? ఆమె ఓడదు. 2 బిడ్డలు, చక్కగా సంసారం కొనసాగుతూ ఉంది. అనుకోకుండా సైతాను ప్రవేశించింది ఆమెలో. ఇంకొకటితో 2 పిల్లలను తీసుకొని వెళ్ళిపోయి, అలా వెళ్ళిపోయినటువంటి ఆమె వాడు ఒక 1 నెల రోజులు 2 నెలలు చక్కగా తర్వాత, ఈ పిల్లలుంటే నేను నిన్ను సాకనన్నా. ఆ పిల్లలిద్దరిని రోజు 4-5 గంటలు కొట్టేదంట. చూసారా? అసలు వింటుంటే గుండె ఏమవుతుంది? తొలక్కపోతుంది. వేడి వేడి పెనం మీద 2 చేతులు పెట్టి కాల్చేదాన్ని. ఒక అబ్బాయి చచ్చిపోయి 2 మగపిల్లలు. ఇంకొక అబ్బాయి ఆ ఏడుపులు తట్టుకోలేక పక్కలు పోలీసులు కేసు 2 చేయలేకపోయారు. చూడండి ఎంత దుర్మార్గం. ఆ తల్లిదండ్రులను బట్టి, ఆ తల్లిని బట్టి ఆ బిడ్డలిద్దరూ ఎంత క్షోభ అనుభవించారు. రాకడ గుర్తులంటే ఇవే. మానవత్వం అనేది కనబడడంలా. ఎన్నటి దినాన రాజమండ్రిలో వృద్ధురాలు ఒక్కత ఉండిద్దంట ఇంట్లో. ఆమెకు ఒంటి నిండా బంగారం వేసుకోవడం బాగా ఇష్టం. పిల్లలు ఎక్కడో సెటిల్ అయ్యారు, బాగా డబ్బు ఉంది. ఆమె బంగారం అంతా తీసుకుంటే వచ్చి మధ్యరాత్రి ఈ కుతిక ఇంతవరకు కోసేసి పీక ఆ మెడ కొనయ్యని తీసుకొని, చేతులు ఇంతవరకు కట్ చేసి చేతులు కొనయ్యన్ని తీసుకొని వెళ్ళిపోయారు. పీక కోసేశారండి. ఒక విశ్వాసి నాకు ఫోన్ చేసి, అయ్యగారండి పీక కోసేశారండి, ఎటు పోతుందండి ఈ సమాజము? జనాలు ఎందుకంటే ఇలా తయారయ్యారు? దేవుని భయము లేదు, దేవుని భయము భక్తి అసలే లేదు. వాళ్ళ బిడ్డలకి ఆ ప్రతిఫలం ఉంటుంది తప్పనిసరి. ఈ రాత్రి వాక్యం వింటున్నాం కదమ్మా, దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా నువ్వు జీవిస్తే నువ్వు వేసిన విత్తనాల పంట నీ బిడ్డలు కోసుకొందురుగాక. ఆదాము పాపము ద్వారా కలుషితమైపోయిన ఈ లోకాన్ని లోకరక్షకునిగా ప్రభు వచ్చి జీవించు ప్రాణి కాదు ఆయన, జీవింప చేయు ఆత్మ. చూడండి వాక్యంలో మనం గమనిస్తే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం, నరుని ఆత్మ దేవుడు పెట్టిన. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఆ ఆత్మ యేసయ్య స్వాధీనం చేయాలి నువ్వు. ఆమె ఎవరు స్వాధీనం చేస్తున్నా? రకరకాల స్వాధీనం చేస్తున్నారు. ఇప్పుడు
నీవు నేను మన ఆత్మను చెప్పాలి. ఎవరి స్వాధీనం? దేవుని స్వాధీనములో ఉంచాలి. ఇంకా వాక్యం చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుతారు. ఎప్పుడు ఇది జరుగుతుంటది పోరాటం. అయితే మనం ఎవరిని గెలిపియాలి? శరీరాన్ని గెలిపించకూడదు. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఒకరోజు ఈరోజు ఫలాన్ని తినాలి అని నీ శరీరం కోరుద్ది, అది పెట్టు, ఇక చాలే అని అననే రెండో రోజు ఇంకొకటి. అందుకని శరీరం చెప్పినట్టు వింటే నువ్వు యేసయ్య బిడ్డవు కావడము అసాధ్యము. నీ ఆత్మ చెప్పినట్టే వినాలి, ఆత్మ సంబంధిగానే బ్రతకాలి, జీవించాలి. అప్పుడు నీవు యేసయ్యకు ఆత్మ సంబంధివి అవుతావు. చూడండి వాక్యములు, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. నీలో ఆత్మ లేకుండా ఆరాధిస్తే అది పరిపూర్ణత కాదు. యేసయ్య ఆత్మను కలిగి ఉండాలి. ఆమేన్. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17-18 వచ్చిన. మొదటి కొరింథీ 3:17-18. ప్రభు యొక్క ఆత్మ 3:17-18. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని దేవుని ఆలయము పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనది. మనందరం ఎన్నో మార్లు పెట్టున్నాం. ఈ ఆలయాన్ని ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధంగా నువ్వు ఉంచుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో నివాసము. ఇక యేసయ్య వస్తే కొరత అనేది నీలో కనబడనే. మూడవ వాడు చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47-49 వచ్చిన. మొదటి మనుషుడు భూ సంబంధి. ఆదాము ఎవరు? భూ సంబంధి. పరలోకం అప్పటికి ఆదాము చూడనే. భూమి నుండి తీయబడ్డాడు, మట్టితో బొమ్మను సిద్ధపరిచాడు. వాని నాసికా రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవవాయువు. ఎక్కడి నుండి వచ్చాడు? భూ సంబంధి. చదువుమా. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చాడు. చూసారా? యేసుక్రీస్తు ప్రభువు పరలోకము నుండి వచ్చాడు. కనుకనే ఆయన మనలను పరలోకము తీసుకెళ్ళగలడు. ఆమేన్. భూ సంబంధమైనదే మొదట కనపడేది, తర్వాత ఏం కనపడాలి? ఆత్మ సంబంధిగా మారాలి. ఇప్పుడు మనం అందరం కూడా మొదట భూ సంబంధులం, తర్వాత ఆత్మ సంబంధం. భూ సంబంధమైనదే మొదట కనపడుద్దండి, ఆ తర్వాత ఆత్మ సంబంధమైనది కనపడుతుంది. 49వ వచనం అదే అధ్యాయం. మరియు మనము మంచి నుండి పుట్టినవారు వాని యొక్క పోలికను. అబ్బా, అచ్చ వాళ్ళ నాన్న మొక్కట్లంట, అంత వాళ్ళ అమ్మ మొక్కట్లంట కదా. అంటే భూ సంబంధి అయిన తల్లిదండ్రుల పోలికలు నువ్వు ఎలా ధరించుకున్నావో, ఆత్మ సంబంధి అయిన తర్వాత ఆత్మ సంబంధి పోలికలు నీలో రావాలి. అర్థమవుతుందా?
నీ తల్లిదండ్రుల పోలికలు వచ్చాయే అవి భూ సంబంధమైనవి. ఆమేన్. ఆత్మ సంబంధంగా కూడా మనకి ఎవరి పోలికలు రావాలి? యేసయ్య పోలిక. ఆయన దేవుడు లాంటి వాడండి అంటారు కొంతమంది. దేవుడు లాంటిదయ్యామా అంటారు. ఎలా చెప్పగలుగుతారు? వారి యొక్క క్రియలు ఆ రీతిగా ఉన్నాయి. అంటే ఆ దివ్య లక్షణాలను మనము ధరించుకోవాలి. మొదటే రావు, మొదట శరీర సంబంధమైనవి వస్తాయి. ఆత్మ సంబంధమైనవి ఆత్మ సంబంధిగా నీవు తిరిగి జన్మించినప్పుడు నీలో కనపడాలి. అవి దైవ లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు. అవేంటి అంటే నీవు చేసే ప్రతి క్రియలో అవి కనబడాలి. ఆమేన్. ప్రేమ, జాలి, దయ, కనికరము, ఈ మొత్తం దైవ లక్షణాలు. ఆమేన్. ఇవన్నీ మొదట రావు. మొదట ఏమొస్తాయి? శరీర సంబంధమైనవే వస్తాయి. ఇప్పుడు భూమి మీద ఉన్న భక్తులందరూ కూడా పుట్టుకతోనే భక్తులు కాదండి. పుట్టుకతో మనం ఎలాగైనా పాపములోనే జన్మించామని దావీదు గారు చెప్పినట్లు ఆ లక్షణాలే ఉంటాయి. ఆ తర్వాత ఆత్మ సంబంధులముగా దేవుని యొక్క దివ్య లక్షణాలు ప్రోగు చేసుకోవాలి. ఒకరోజు వస్తాయా అమ్మా? ఒకరోజు అసలు మనకు 10 రోజులకు కూడా వచ్చేటట్టు లేదు. మన వాళ్ళకి వెళ్ళి వస్తుంది. ఆత్మ సంబంధమైన ఆ లక్షణాల కొరకు మనము ప్రతిదినము పోరాడాలి. చూడండి, ఒక్క మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయాలంట? ప్రయాసపడమంటే కష్టపడాలి. దేనికోసం? డబ్బుల కోసం కష్టపడాలి. ఉదయం పోయి సాయంత్రం దాకా కష్టపడితే ఏమొస్తాయి? మరి ప్రేమ కోసం ఏం చేయాలంటే మనము కష్టపడాలి. ఊరకనే ఇక మిగిలి ఉన్నాయే అవన్నీ ఊరకనే వస్తాయి. దైవ లక్షణాలు మాత్రం ప్రయాసపడి మనము స్వాధీనము చేసుకోవాలి. కష్టపడితేనే దైవ లక్షణాలు మనము ధరించుకుంటాం. కాబట్టి మనం ఎవరిని అనుసరించాలి? మొదటి మనుషుడైన ఆదామును కాదు, కడపటి ఆదామైన యేసయ్యను మనము అనుసరిస్తే ఆయన నుండే నిత్య జీవములోనికి మనలను తీసుకెళ్తాం. ఎక్కడున్నాడు ఆయన? ప్రకటన గ్రంథంలో మనం చూసాం. తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఏమై ఉన్నాడు? సింహాసనమందు. చదవండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండనిత్తును. ఆమేన్. కాబట్టి అక్కడికి నువ్వు చేరాలంటే ఆదామును అనుసరించమాక. భూమి మీద చాలా మంది ఆదాములు ఉన్నారు, వాళ్ళను కూడా అనుసరించమాక. కడపటి ఆదామనగా జీవింపచేయు ఆత్మయున్న యేసయ్యను మనము అనుసరించు. అప్పుడు మనకు నిత్య జీవమును ఆయనే మనకు అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.